దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికినటువంటి చివరి మాట, 7వ మాటను మనము ధ్యానం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానే నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకుంటూ ఆయన ఈ మాట మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరో చంపేలేదు, తనకు తాను మరణానికి అప్పగించుకున్నాడు. తన ఆత్మను తానే తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో నో అంటే కనుక, కాదు అని అంటే ఎవ్వరు కూడా ఆయన ప్రాణాన్ని తీయలేరు. కానీ ఆయన మనందరి కొరకు మరణించాలని, ఆ మరణము ద్వారా మన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తమని, ఆ మరణము ద్వారా మనకు విడుదల అని, ఆ మరణము ద్వారా మానవులందరికీ రక్షణ కలుగుతుందని ఆయన తన ఆత్మను తను తాను ఆయన తండ్రి చేతికి అప్పగించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆయన అంటున్నటువంటి మాట తండ్రి అని. మొదటి మాటలో తండ్రి అని ఆయన ప్రస్తావించారు. మధ్యలో పాపం వలన ఆయన కలిగినటువంటి ఎడబాటును బట్టి నా దేవా అని మాట్లాడి, మరలా చివరికి వచ్చేసరికి దేవునితో తనకున్న సంబంధాన్ని మరలా బలపరుచుకుంటూ తండ్రి అని దేవుణ్ణి సంబోధిస్తున్నట్లుగా మనము ఇక్కడ ఈ సమయంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇతర మతాలలో ఎవరైనా దేవుని తండ్రి అని అంటే కనుక అది దైవ దూషణతో సమానం. కానీ ఈరోజు మన దేవుని తండ్రి అని పిలిచేటువంటి ఆ ఆధిక్యత మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా లభించింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నిజమే, అవును, ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి తండ్రి, మనందరి కొరకు రక్తం కార్చినటువంటి తండ్రి. ఈరోజు మనం ఆలోచించగలిగితే కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనంలో తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. గమనించండి పిల్లరా, ఈరోజు మన తండ్రి ఎలాంటివాడు అని అంటే ఆయన తన కుమారుల ఎడల జాలిపడే తండ్రి. ఎవరండి? జాలిపడే తండ్రి. ఈరోజు నిజమే, ఎందుకు ఆయన మన విషయమై జాలిపడ్డాడు అని అంటే సిలువ మ్రానుపై ఆయన ఉండాల్సినటువంటి వాడు కాదు, సిలువపై మనం ఉండాల్సిన వారం. అది మనం పొందాల్సినటువంటి శిక్ష, మనం భరించాల్సిన బాధ, మనం పొందాల్సినటువంటి వేదనకు బదులుగా మనము అది తట్టుకోలేమని, అది మనం భరించలేమని, అది మన వల్ల కాదని ఆయనే మన పట్ల జాలిపడి మనం పొందాల్సినటువంటి ఆ సిలువ మరణాన్ని, ఆ శిక్షను ఆయన పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు చనిపోకూడదని ఆయన నీకు బదులుగా నిన్ను చూసి జాలిపడి ఆయన ఆ మరణానికి తన్ను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మాట వినటువంటి నీ పట్ల దేవునికి అంత జాల, దేవుని కాదని తిరుగుతున్నటువంటి నీ పట్ల దేవునికి అంత జాలి, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి నీ పట్ల దేవునికి అంత జాలి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీ పట్ల నేను జాలిపడి నీ విషయమై నేను ప్రాణం పెట్టాను. ఈరోజు ఎవరున్నారండి మన విషయంలో జాలిపడేవారు? ఈరోజు కుటుంబంలో ఉన్నవారే జాలి, దయ, కనికరం లేకుండా కొన్ని సందర్భాల్లో మన విషయంలో మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా. ఈరోజు నిజముగా నీ విషయంలో జాలి పడేవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అని అంటే ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. నీవు శిక్షకు కారకుడు కాకుండా, శిక్షకు కారకురాలు కాకుండా నీ విషయంలో జాలిపడి ఆయనే ఒక నిజమైన తండ్రిగా మన విషయంలో జాలిపడి ఆయన తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో చాలామంది జాలి చూపేవారు ఉన్నారండి, కానీ అదంతా కూడా పై మాటల్లో ఈరోజు జాలి చూపేటువంటి మనుషులు కదా.
పెదాల మీద పప్పలు కాల్చేటువంటి మనుషులు ఈరోజు అయ్యయ్యో అని నోటితో అనేవారే కానీ ఈరోజు నిజముగా మన పట్ల జాలి పడేవారు ఎవరండి? ఈరోజు నిజముగా మన పట్ల కనికరం కలిగిన వారు ఎవరండి? ఇంకా ఈరోజు నీవు పాడైపోవాలనుకునేవారే, నీవు నాశనం అయిపోవాలనుకునేవారే, నీ జీవితం అయిపోవాలనుకునేవారే తప్ప నీ బాగుండాలని నీ పట్ల జాలి పడేవారు ఎవరు? ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక తండ్రిగా ఆయన నీ పట్ల ఆయన బాధ్యత కలిగిన వాడిగా, ఆయన జాలి పడుతున్న వాడిగా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నీ కొరకు ఆ సిలువ మ్రానుపై తన్ను తాను మరణానికి అప్పగించుకున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే నిజమైన తండ్రి. నీ పట్ల, నా పట్ల, భూమి మీద యావత్ ప్రపంచం ఉన్నటువంటి సర్వ మానవాళి పట్ల జాలి కలిగినటువంటి ఏకైక దేవుడు ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జాలి పడే తండ్రి. ఇంకా మనం ఆలోచించగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మాటను మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అనే మాట మనం చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మను సృష్టికర్త అయినటువంటి తండ్రికి అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క తండ్రి ఎలాంటి వాడు అని అంటే ఆయన నమ్మకమైన తండ్రి. నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను, తండ్రి ఆయన ఎలాంటి వాడు అని అంటే జాలిపడే తండ్రి అని జ్ఞాపకం చేస్తాను. రెండవదిగా మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు నీ కొరకు నా కొరకు చనిపోయినటువంటి మనందరి రక్షకుడైనటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈయన ఎలాంటి వాడు అని అంటే ఆయన నమ్మకమైన తండ్రి. ఎందుకనంటే తాను చెప్పినటువంటి ఆ యొక్క మాటను ఆయన యొక్క సిలువలో ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఏ మాటలైతే ఆయన మాట్లాడారో ఆ మాటలను ఆయన సిలువలో నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే నమ్మకమైన తండ్రి వాగ్దానము చేసి దానిని సిలువలో నెరవేర్చినటువంటి తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈయన ఆ నమ్మకమైనటువంటి తండ్రికి తన ఆత్మను అప్పగించుకొనిచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నేను దేవుని సేవకునికి జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తే, ఈరోజు పిల్లరా కొందరు ఎలాంటి వాటికి తమ యొక్క జీవితాల్ని అప్పగించుకుంటున్నారు అని మనం చూస్తే, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతలకు అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఈరోజు నీ జీవితాన్ని, నీ దేహాన్ని ఈరోజు నీవు వేటికి అప్పగించుకుంటున్నావు అని అంటే, ఇక్కడ పిల్లరా కొందరు అపవిత్రతకు తమ జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు? అప్పగించుకుంటున్నారు. మరికొంతమంది పిల్లరా కాముకత్వమునకు తమ జీవితాన్ని అప్పగించుకుంటున్నారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు భయంకరమైన కార్యాలు ఈరోజు మనలో జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు ఈరోజు మనలో జరుగుతూ ఉన్నాయి. ప్రభు మాట్లాడుతున్నాడు, వద్దు వద్దు, ఈరోజు నీ జీవితాన్ని నేను బాగు చేయాలనుకుంటున్నాను, నిన్ను బాగు చేయాలనుకుంటున్నాను, నీ జీవితంలో ఒక ఘనమైన ఆశీర్వాదాన్ని నేను అనుగ్రహించాలనుకుంటున్నాను. నువ్వు చెడిపోవద్దు, నువ్వు పాడైపోవద్దు. ఈరోజు చాలామంది తమ జీవితాన్ని వ్యసనాలకు అప్పగించుకుంటున్నారండి. ఈరోజు కొంతమంది వ్యభిచార సంబంధమైనటువంటి ఆ పనులకు అప్పగించుకుంటున్నారు. ఈరోజు మరికొంతమంది పిల్లరా దేవునికి అసహ్యమైన కార్యాలకు తమ జీవితాన్ని అప్పగించుకుని వాటిలో వారు జీవిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు, ఆ విషయంలో వారు సిగ్గులేని వారై ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే కదా? ఈరోజు నీ జీవితంలో కొన్ని నువ్వు చేసే పనులు సిగ్గుమాలిన పనులు, సిగ్గుపడాల్సిన పనులు. ఈరోజు ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కానీ నువ్వు సిగ్గుపడాల్సినటువంటి విషయాల్లో
నువ్వు సిగ్గుపరిచేటువంటి పనులు ఈరోజు తలెత్తుకుని చేస్తూ ఉన్నావు, ఎంతో గర్వంగా అతిశయంతో చేస్తూ ఉన్నావు. ఈరోజు ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను. నీ జీవితంలో ఈరోజు నువ్వు చేస్తున్న పనులు సిగ్గుమాలిన పనులు, నువ్వు సిగ్గుపడాల్సిన పనులు, నీ స్థాయి, నీ యొక్క పరిస్థితిని అంతా మరిచి దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకోవడానికి నువ్వు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా, దేవుడిచ్చిన కృపను నిరార్థకము చేసుకునేటువంటి పనులు ఇవన్నీ కూడా, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కాలదనుకునేటువంటి పనులు ఇవన్నీ కూడా సిగ్గుమాలిన పనులు, సిగ్గుమాలిన కథలు, సిగ్గుమాలినటువంటి వ్యవహారాలు, సిగ్గుమాలినటువంటి ఈరోజు అనుభవాల్లో ఈరోజు మనం ముందుకు సాగడం ఎంత బాధాకరమైన పరిస్థితి. ప్రభు మాట్లాడుతున్నాడు, ఈరోజు నీ జీవితాన్ని అపనమ్మకస్తుడి చేతులను పెట్టద్దు. ఒకవేళ ఈరోజు కొంతమంది మనుషులు నమ్మి వారిని ప్రేమించి నీ జీవితాన్ని తీసుకెళ్ళి వారి చేతిలో పెట్టేస్తున్నావు, జాగ్రత్త, చెరిపేస్తారు, జాగ్రత్త, నీ జీవితాన్ని నాశనం చేసి పాడేస్తారు. ఈరోజు కొన్ని విషయాల్లో నువ్వు చాలా జ్ఞానయుక్తంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరిని నమ్మి ఈరోజు నీ జీవితాన్ని తీసుకెళ్ళి వారి చేతిలో పెట్టడానికి వీల్లేదు. ఈరోజు భూమి మీద ఏ మనుషుడు నమ్మకస్తుడు కాదు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నా ఆత్మను అప్పగించింది ఎవరి చేతికో తెలుసా? నమ్మకమైన సృష్టికర్త అయిన తండ్రి చేతికి నా ఆత్మ నేను ఏం చేసుకున్నాను? అప్పగించాను అని. ఈరోజు నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించగలవా? ఆయన నిజముగా మన పట్ల జాలిపడే తండ్రి. అంత మాత్రమే కాదు, ఆయన నీ జీవితాన్ని బాగు చేయగలిగేటువంటి తండ్రి. కాబట్టి ఈరోజు యేసు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించినట్లుగా ఈ నమ్మకమైన తండ్రికి ఈరోజు నీ జీవితాన్ని కూడా నువ్వు అప్పగించగలిగితే ఆయన నీ జీవితాన్ని ఆయన ఘనపరచగలడు అని నేను దేవుని సేవకునిగా నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు మనం ఆలోచించగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూస్తే, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అనే మాట. యేసుక్రీస్తు ప్రభువారు తను తాను సిలువకు ఎందుకు అప్పగించుకున్నారు? తన ప్రాణాన్ని ఎందుకు ఆయన అప్పగించుకున్నారు అని అంటే, ఇక్కడ పిల్లరా సంఘమును పరిశుద్ధ పరచుటకై, అంత మాత్రమే కాదు ఆయనలో సంఘమును నిలవబెట్టడానికి, పిల్లరా తన చేత రక్షించబడిన వారినందరినీ నిలవబెట్టుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఎందుకు దేవుడు తను తాను దేవునికి అప్పగించుకున్నాడు అని అంటే, ఇక్కడ పిల్లరా దేవుడు సంఘమును నిలవబెట్టాలనుకునేవాడు. ఈరోజు పిల్లలు మనందరి జీవితాల్ని నిలవబెట్టాలనుకునేవాడు, బాగు చేయాలనుకునేవాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే మన దేవుడు, మన తండ్రి ఎలాంటి వాడు అని అంటే, ఆయన మనలను నిలవబెట్టేటువంటి తండ్రి, మనలను నిలవబెట్టేటువంటి దేవుడైనా. ఈరోజు ఒకవేళ నీ పాపం వలన నువ్వు శిథిలావస్థలో ఉన్నావేమో, నీ పాపం వలన నువ్వు కూలిపోయావేమో, ఈరోజు నీ పాపం వల్ల నీ జీవితం శిథిలమైపోయిందేమో, కుప్పగూలిపోయిందేమో, ఈరోజు నీ జీవితం చెదిరిపోయిందేమో, నీ ఆశ చెదిరిపోయావేమో, నీ భవిష్యత్తు చెదిరిపోయిందేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నిలవబెట్టగలను నేను నమ్ముతున్నావా? నేను మరలా నిన్ను నిలబెట్టగలను నమ్ముతున్నావా? ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నువ్వు అనుకోవచ్చు ఏమన్నానంటే, నేను పడిపోయానండి, నా జీవితం అయిపోయిందండి, నా పరిస్థితి అంతా అయిపోయిందండి, ఇంకా నేను చాలా విషయాలు మునిగిపోయానండి, నేను ఇంకా లేవనెత్తబడలేనండి, అయిపోయిందండి నా జీవితం అని అనుకుంటున్నట్లయితే, ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి దేవుడు నిన్ను కోరుతున్నాడు ఏమనంటే, నీ జీవితాన్ని నాకు అప్పగించు, నీ యొక్క జీవితాన్ని నాకు అప్పగించు, నీ యవ్వన జీవితాన్ని నాకు అప్పగించు, ఖచ్చితంగా నేను నిన్ను నిలవబెడతాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఈరోజు తాను తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. ఎందుకు అనంటే, ఆ తండ్రి మనలను నిలవబెట్టేటువంటి తండ్రి.
మన సంఘము నిలవబెట్టేటువంటి తండ్రి, మన జీవితాన్ని నిలవబెట్టేటువంటి తండ్రి. అయితే ఇక్కడ మనం గమనించాలి, మనము నిలవబడాలి అని అంటే కనుక పరిశుద్ధత అవసరం. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ జీవితంలో నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని కన్నీరు కార్చి ఆయన చేత నువ్వు క్షమించబడి నువ్వు మరలా పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఇక పాపపు ఆ జోలి లేకుండా నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా నా ప్రభువు ఈరోజు నేను నిలవబెట్టగలడు అని, ఈ తండ్రి నేను నిలవబెట్టే తండ్రి అని నేను దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను అనే మాట గమనించండి పిల్లరా. తన ప్రాణాన్ని ఎందుకు ఆయన తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నాడు అని అంటే, రాబోతున్న దినాల్లో దుష్టకాలము నుండి మనల్ని కాపాడడానికి. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికే ఈ యొక్క పాపపు శక్తి ఈ లోకములో ఎంతగానో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క దుష్ట కాలము నుండి నువ్వు తప్పించబడాలి అని అంటే ఖచ్చితంగా ఈరోజు నువ్వు దేవునికి అప్పగించుకుని, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుని రాబోతున్న దినాల్లో సరిగా దేవునిలో నడుస్తూ దేవుని కృప పొందాలని నేను దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా ఈ యొక్క సిలువలో పలికినటువంటి ఈ మాటను బట్టి, దేవుడు మనందరితో మాట్లాడినటువంటి ఈ యొక్క మాటను బట్టి ఆధ్యాత్మికంగా మనందరూ కూడా బలపడుతూ సరిచేపడుతూ దేవుని కృప పొందుతాం. అటు కృప సహాయం దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. తలలో ఉంచిన ప్రార్థన చేసుకుందాం. మహాగుణుడ, మమ్మల్ని అతిమికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క చివరి మాటలో ప్రభువా మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. ఈరోజు అయ్యా మేము నిన్ను తండ్రి అని పిలవగలిగేటువంటి ఆధిక్యతను కలిగి ఉన్నామని, అంత మాత్రమే కాకుండా అయ్యా నువ్వు మా పట్ల జాలిపడే తండ్రి అని, అంత మాత్రమే కాదు నువ్వు నమ్మకమైన తండ్రి అని, మమ్మల్ని నిలువబెట్టే తండ్రి అని, దుష్టకాలం నుండి మమ్మల్ని తప్పించే తండ్రి అని. అయ్యా ఈరోజు నీ చేతికి మా జీవితాన్ని అప్పగించుకోవాలని, మా యొక్క పరిస్థితులను నీకు అప్పగించుకోవాలని, అయ్యా మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవాలని ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినటువంటి మాటను బట్టి తండ్రి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. రాబోతున్న దినాల్లో అయ్యా మేము నీకు సమర్పించుకొనబడిన వారిగా, అయ్యా ఒక సమర్పణ జీవితం కలిగిన వారిగా తండ్రి నీలో ముందుకు సాగడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ తండ్రి మా అందరికీ అటు దీవెన దయచేయమని కోరుతూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి విడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.